హై ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో. సో అట్లుంది మార్కెట్ పరిస్థితి. సరే, అది మన ఇన్స్టాగ్రామ్ లో, టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను. ఫేస్బుక్ లో ఎవరైనా ఫాలో అంటే ఆల్రెడీ చూసుంటారు. నిన్ననే పోస్ట్ చేశాను. ఈరోజు మార్కెట్ అట్లాగే బిహేవ్ చేసింది. పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ కిందికి పడింది. సో నిన్న నేను చెప్పాను, యాక్చువల్గా ఏం చెప్పానంటే మీకు 35,400 నుంచి 36,100 వరకు మధ్యలో కొంచెం సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ అని చెప్పాను. ఓకే, సో మార్నింగ్ అయితే అట్లాగే కొంచెం సైడ్ వేస్ వెళ్ళే మార్కెట్ ఉండింది. అండ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకు 35,900, ఈ 36,000 కానీ ఎనీహౌ లైక్ ఇది రెసిస్టెన్స్ గా తీసుకొని కొంచెం సైడ్ వేస్ వెళ్ళింది. ప్రాబ్లం ఏం లేదు, మనం నిన్న పెద్ద దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆల్మోస్ట్ ఆల్. కానీ లాస్ట్ లో ఈ ఫాల్ ఉంది చూసారా, ఇది డేంజరస్ ఫాల్. ఇక్కడ ఎవరైనా కానీ బై సైడ్ ఏమైనా తీసుకో ఉంటే, కోర్స్ మనమైతే ఇక్కడెక్కడ బై సైడ్ తీసుకోవాలని చెప్పలేదు నిన్న. సో చాలా లాసెస్ వచ్చి ఉండొచ్చు. అసలు ఫస్ట్ నిన్న ఏం చెప్పామో ఒకసారి చూద్దాం. అన్లెస్ అంటిల్ 35,400 కంప్లీట్ గా బ్రేక్ చేస్తే మనకు కొంచెం డౌన్ ట్రెండ్, ఖచ్చితంగా డౌన్ ట్రెండ్. అంటే వచ్చేసి ఇది బ్రేక్ చేసి ఇంకా పైకి వెళ్లకుండా ఉంటే మనకు డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. ఒకవేళ ఇక్కడ కూడా డైరెక్ట్ గా వచ్చి బ్రేక్ చేస్తే మనకి, అంటే 35,700 బ్రేక్ చేస్తే కొంచెం మళ్ళీ ఇక్కడ ఇవి సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రిటర్న్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది బ్రేక్ చేస్తేనే తీసుకోవడం బెస్ట్ అండి. ఇక్కడ ఇది బ్రేక్ చేసి వెళ్తే ఎక్కువసేపు ఇక్కడే ఉండి, అంటే ఇంకా పైకి వెళ్లకుండా, గ్యాప్ డౌన్ వచ్చినా కానీ పైకి వెళ్లకుండా ఎక్కువగా మనకి ఇక్కడే ఉండి ఇట్లా కిందికి వెళ్ళిపోతే, లేదా బ్రేక్ డౌన్ ఇచ్చి ఎక్కువసేపు ఉండకుండా వెంటనే వెళ్ళిపోయినా కానీ మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా అప్ సైడ్ చెప్పాను కదా, 36,100 పైన అయితే బై పొజిషన్స్ లాంగ్ సైడ్ తీసుకోవచ్చు. ఇక 36,100 నుంచి 35,700 వరకు ఈ మధ్యలో తీసుకోవడం అంటే, ఇంక 35,400 నుంచి 36,100 వరకు, అంటే దగ్గర దగ్గర మనకి 700s మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా కానీ పైకి కిందికి స్పైక్స్ ఎక్కువగా ఫామ్ అయ్యి ఈ మధ్యలోనే ఉంటుంది అని నా ఫీలింగ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, అది మనం అనుకునేది. సో మేజర్ దీనికి లెవెల్స్ వచ్చేసేసి 35,400 నుంచి 36,100. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఏంటంటే 35,400 దగ్గర బ్రేక్ ఇచ్చి కిందికి వచ్చి మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ అక్కడే క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది కొంచెం ట్రెండ్ డౌన్ సైడ్కి వచ్చేసినట్టు మనము అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున ఫ్లాట్ గా ఓపెన్ అయినా, కొంచెం లైట్ గా ఇక్కడ ఎక్కడన్నా ఈ క్లోజ్ దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయినా కొంచెం ఇటు ఈ రేంజ్ లో, అంటే 35,450 నుంచి 35,280 ఆర్ 300 వరకు, ఈ 150 పాయింట్స్ లో ఎక్కడ ఓపెన్ అయ్యి డౌన్ వచ్చినా గానీ మనకి సింపుల్ గా ఏంటంటే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసేసి 35,000 దగ్గర మీకు సపోర్ట్ అనేది ఈ సపోర్ట్ జోన్ లో ఉంటుందండి. ఇదంతా సపోర్ట్ జోనే. 35,000 నుంచి 34,800 వరకు మీకు ఇదంతా సపోర్ట్ జోనే. సో ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఎక్కడన్నా రేపు సపోర్ట్ తీసుకోవాలి. ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఇట్లా వస్తే ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఎక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ కూడా నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఎట్లాగో డౌన్ ట్రెండ్ లోనే ఉంటున్నాను కాబట్టి, ఒకవేళ కిందికి వచ్చి మనకి ఇలా 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 అవుతున్నప్పుడు కానీ, లేకుంటే కొంచెం వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చినప్పుడు కానీ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఎక్కడైనా స్టాప్ లాస్, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని, లేకుంటే ఇట్లా ట్రెండ్ లైన్ ఇచ్చుకొని షార్ట్ పొజిషన్స్ అట్లే మెయింటైన్ చేస్తేనే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా కానీ ఇది కూడా బ్రేక్ చేస్తే బాగా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడుండే మూడ్లో అయితే. సో కిందికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఫాస్ట్ గా కిందికి వెళ్తుంది కాబట్టి మనం ఆ ఛాన్సెస్ తీసుకోవడం బెస్ట్. అప్ సైడ్ అయితే నేను సజెస్ట్ చేయలేదు. ఓకే, అట్లా కాకుండా గ్యాప్ డౌన్ అయినాయి అనుకోండి, అంటే గ్యాప్ డౌన్ ఎక్కడో 35,000 దగ్గర ఇక్కడ వచ్చి బ్రేక్ అయినాయి అనుకోండి, ఇక్కడ ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి, పైకి వెళ్తుందా లేదా? ఓకే, వెళ్ళే ఛాన్సెస్ అయితే తక్కువ నాకు తెలిసి. ఇట్లా వచ్చేసేసి ఇట్లా వచ్చి మళ్ళీ బ్రేక్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ లోయర్ లోస్ ఫామ్ అవుతుందో అప్పుడే అగ్రెసివ్ ట్రేడర్స్ ఏం చేసుకోవచ్చు అంటే, మీరు ఒక ట్రెండ్ లైన్ తీసేసుకొని ఇక్కడ షార్ట్ పొజిషన్స్ తీసేసుకొని వెయిట్ చేయొచ్చు. ఓకే, కొంచెం కన్జర్వేటివ్ ఉండేటోళ్ళు ఈ 34,800 బ్రేక్ అయిన తర్వాత వాళ్ళు పొజిషన్స్ తీసుకుంటే దగ్గర 34,450, 34,500 దాకా ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గ్యాప్ డౌన్ అయితే. సో గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒకవేళ అట్లా కాకుండా హయ్యర్ హైస్ చేస్తూ వచ్చింది అనుకోండి, ఇట్లా గ్యాప్ డౌన్ అయిన తర్వాత హయ్యర్ హైస్ చేస్తూ వస్తే వెయిట్ చేయండి. ఎందుకంటే 35,400 ఇప్పుడు ఏమైంది, రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ 35,000 సపోర్ట్ గా యాక్ట్ చేసి, సో దీని మధ్యలోనే ఉండొచ్చేమో, అది కూడా చూసుకోండి ఒకసారి. ఇంకా మరీ గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడెక్కడన్నా ఓపెన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక అది సెల్లింగ్ సైడే అండి. మాక్సిమం సెల్లింగ్ ఆపర్చునిటీస్, అంటే కొంచెం సైడ్ వేస్ వెళ్ళొచ్చు ఫస్ట్ మార్నింగ్, అది చూసుకోండి. ఇక్కడ ఇది బ్రేక్ చేసి కిందనే ఉంటే ఇంకప్పుడు సెల్లింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు.
వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే అంత గ్యాప్ అప్లు కూడా, అంత గ్యాప్ డౌన్లు కూడా వస్తున్నాయి, అంత గ్యాప్ డౌన్లు గ్యాప్ అప్లు వస్తున్నాయి. ఇలా కాకుండా పైకి వెళ్తే ఏంటి పరిస్థితి అంటే, ఫస్ట్ మీకు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే 35,600 అనేది ఒక చిన్న రెసిస్టెన్స్. సో ఇంకా దీని పైకి వెళ్ళినా కానీ పెద్ద ఇంట్రెస్టెడ్ లేదండి. ఇట్లా ఫ్లాట్గా ఓపెన్ అయితే నేను పెద్ద ఇంట్రెస్టెడ్గా ఉండను. ఎందుకంటే పైకి మనం పర్చేస్ చేసేటప్పుడు మామూలుగానే స్పైక్స్ ఎక్కువ, ఇన్ని రెసిస్టెన్సెస్ ఉన్నప్పుడు మనకి పెద్ద ఛాన్సెస్ ఏమి ఉండవు, మనం ఆ ఫ్లోలోనే తీసేయాల్సి వస్తుంది. సో అక్కడైతే నేను పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా కాకుండా గ్యాప్ అప్ ఏదైనా ఇచ్చేసేసేసి 35,900 బ్రేక్ చేసి 36,000 పైన కొంతసేపు సస్టైన్ అయితే పైకి బ్రేక్ ఇస్తే, అప్పటికి కూడా బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 100-200కే టార్గెట్ పెట్టుకుంటాను నేను, అంతకుమించి ఎక్కువ పెట్టుకోను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అంత గ్యాప్ అప్ ఇచ్చిన తర్వాత 100-200కి టార్గెట్ పెట్టుకొని తీసేస్తాను. తర్వాత ఎంత పైకి పోయినా కానీ నాకు అనవసరం, తర్వాత చూసుకుందాం. ఇంత వాలటాలిటీ ఉన్నప్పుడు అంత రిస్క్ అయితే చేయలేము. మీరు ఎవరైనా రిస్కీ ట్రేడర్స్ అయితే పొజిషన్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకొని, ఎక్కడైతే మనకి సైడ్ వేస్ మాదిరి ఫామ్ అవుతుందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని అట్లే హోల్డ్ చేస్తే చేసుకోండి. బట్ నేనైతే చేయను. ఒక 200 పాయింట్స్ వస్తూనే టార్గెట్ అయితే తీసేస్తా, 200-100 పాయింట్స్ రాగానే. సో ఇది బై సైడ్ గ్యాప్ అప్ అయితే. ఇంకా ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇట్లా వెళ్తే నేను పెద్ద ఇంట్రెస్టెడ్ కాదండి. ఓకే, మళ్ళీ 34,400 ఏదైనా బ్రేక్ చేసినప్పుడే నేను ఆలోచిస్తా. ఇక్కడ 34,400 బ్రేక్ చేస్తే మళ్ళీ 35,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఆలోచిస్తా, కానీ లేకుంటే నేనైతే ఆలోచించను. ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా నిఫ్టీ గురించి మనం చూసామంటే, సో నిఫ్టీ అనేది ఇంకా హయ్యర్ సైడే హోల్డ్ చేస్తూ ఉందండి. 16,500 అయితే ఏం బ్రేక్ చేయలేదు, కానీ రేపొద్దున ఫ్లాట్గా ఓపెన్ చేసి ఇక్కడ 500 బ్రేక్ చేసింది అనుకోండి, 400 వస్తుంది మనకి. నెక్స్ట్ 400 బ్రేక్ చేస్తే ప్రతి 100 పాయింట్స్కి ఒక సపోర్ట్ ఉంది మనకి. సో ఏది బ్రేక్ చేసినా కానీ ఇక్కడ గ్యాప్ డౌన్ ఇది బ్రేక్ చేసినా, గ్యాప్ డౌన్ ఇది బ్రేక్ చేసినా, ప్రతి 100 పాయింట్స్కి ఒక టార్గెట్ అని పెట్టుకోండి. అంటిల్ అన్లెస్ 16,200 మంచిగా బ్రేక్ చేస్తే పూర్తిగా డౌన్ ట్రెండ్లోకి వచ్చేసినట్టు నిఫ్టీ కూడా. కానీ పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది పైకి వెళ్తున్నా కానీ బ్యాంక్ నిఫ్టీ రేపు దీన్ని కిందికి లాగే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉండి ఇది ఏదైనా సపోర్ట్ని బ్రేక్ చేస్తే మీరు సెల్ సైడ్ ఉండడమే బెస్ట్. ఉండి నెక్స్ట్ 100 రూపీస్ టార్గెట్ రాగానే మళ్ళీ వెయిట్ చేయండి. ఇట్లా ఫామ్ అయితే కదా, ఇక్కడ ఎక్కడైనా స్టాప్ లాస్ పెట్టుకొని వెయిట్ చేయండి. మళ్ళీ అది కూడా బ్రేక్ చేస్తే మళ్ళీ ఇంకొన్ని క్యాప్చర్ చేయొచ్చు మనం. అట్లా కాకుండా గ్యాప్ అప్ ఎక్కడన్నా అయ్యింది అంటే, గ్యాప్ అప్ అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర ఈ రేంజ్లో గ్యాప్ అప్ అవ్వాలండి. అంటే 16,600 అబోవ్ ఏమైనా గ్యాప్ అప్ అయ్యి 16,700 ఏమైనా బ్రేక్ చేస్తే, బ్రేక్ చేసి పైనే ఉంటే, కొంతసేపు పైన ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. అప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ బై పొజిషన్ తీసుకోవడం బెస్ట్. బ్యాంక్ నిఫ్టీ 36,000 పైన ఇది వచ్చేసేసి ఇక్కడ ఉంటే, మనం బ్యాంక్ నిఫ్టీ కంటే ఇక్కడ కొంచెం పైకి వెళ్ళే స్కోప్ ఎక్కువగా ఉంది. బట్ అప్ సైడ్ ఇప్పుడు ఇంత నెగిటివ్గా ఉన్నప్పుడు అప్ సైడ్ తీసుకోవడము అంత మంచిది కాదేమో, బట్ చాలా జాగ్రత్తగా తీసుకోండి ఇక్కడ. ఓకే, ఇట్లా పైకి వెళ్తే తీసుకోండి. ఇంకా లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే ఏంటి పరిస్థితి అంటే, అగైన్ మనకి రేంజ్లో ఉన్నంత వరకు వేస్ట్ అండి తీసుకోవడం. పైకి కిందికి ఏదో ఒకటి బ్రేక్అవుట్ ఇస్తే తీసుకోవడమే బెస్ట్. ఈ రేంజ్లో ఎక్కడ ఉన్నా కానీ అంత ఇంట్రెస్టెడ్ కాదు నేను. సో అది ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.